ఈరోజు మన రెసిపీ వచ్చేసి కాకరకాయ కర్రీ. వీటిని అడవి కాకరకాయలు, బోడ కాకరకాయలు అంటారు కదా! వాటిని ఫ్రై చేసి చూపిస్తా. ఇట్లాంటి మంచి రెసిపీస్ కావాలంటే నా ఛానల్ కుకింగ్ విత్ సృజనాని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు కాకరకాయల ఫ్రై చేసి చూపిస్తా మీకు. ఇవి ఇప్పుడే వర్షాకాలంలోనే వస్తాయి కదా, వచ్చినప్పుడే చేసుకొని తినాలి. చాలా హెల్దీ ఇవి. సింపుల్ వేలో చూపిస్తా. రైస్తోని సూపర్ ఉంటుంది కర్రీ. వీటిని మంచిగా వాష్ చేసుకొని సన్నని ముక్కలుగా కట్ చేసుకున్నా. ఇవి కూడా వెజిటేబుల్స్ కట్ చేసుకున్న తర్వాత వాష్ చేసుకోవద్దు. ఫస్ట్ వాష్ చేసుకుని మంచిగా కట్ చేసుకోవాలి. కొంచెం సన్నని ముక్కలు కట్ చేసుకుంటే తొందరగా ఫ్రై అయిపోతాయి. వీటిని ఒక 3 స్పూన్స్ ఆయిల్ తీసుకున్నా నేను. ఈ ఆయిల్లో కొంచెం ఆవాలు, జీర కూడా వేసుకున్నా. ఇంకొంచెం ఆవాలు వేసుకున్నా, ఎందుకంటే చారుకి తాలింపు పెట్టినా నేను, అందుకోసం ఆయిల్లో కొంచెం ఆవాలు ఉన్నాయి. శనగపప్పు కూడా వేసుకొని కొంచెం మంచిగా ఫ్రై చేసుకుందాం. శనగపప్పుని టేస్ట్ బాగుంటుంది. నెక్స్ట్ మనం కట్ చేసుకున్న కాకరకాయ ముక్కలన్నీ వేసేసుకుంటున్నా. ఇప్పుడు మంచిగా కలుపుకొని ఒకసారి వీటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇక మినిమం ఒక 15-20 మినిట్స్ టైం పడుతుంది. ఇప్పుడు దీంట్లో కొంచెం పసుపు వేసుకుందాం. దీంట్లో అడిషనల్ గా ఉల్లిపాయలు, ఎల్లిపాయ అట్లాంటివి ఏం వేస్తలేను, ఎందుకంటే వీటికి ఉన్న టేస్ట్ చేంజ్ కావద్దు అని. మూత పెట్టుకొని మంచిగా మగ్గించుకుందాం. మూత అప్పుడప్పుడు తీసుకుంటూ కలుపుకోవాలా, లేకపోతే కిందికి మళ్ళీ మాడిపోతుంది. ఇంకా ఇవి ఫ్రై కావాలి, చూడండి టైం పడుతుంది. దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకుందాం ఇప్పుడు. అయితే కొంచెం ఇంకా తొందరగా అయిపోతుంది ఫ్రై. 1.5 స్పూన్ వేసుకున్నాను నేను 1/2 కేజీ కాకరకాయలకు చెప్తున్నా నేను కొలతలు. చూడండి ఫ్రై అయిపోయినాయి. ఇక ఇంకొక 2 మినిట్స్ అంతే సరిపోతుంది. వీటిని పప్పుతోని కానీ లేకపోతే ఇలానే అన్నంతో తిన్నా కూడా బాగుంటాయి, కానీ పప్పుతోని సైడ్ డిష్ గా తింటే ఇంకా బాగుంటాయి. కొత్తిమీర కూడా వేసుకుందాం. ఇది కూడా కొంచెం ఫ్రై అయితే టేస్ట్ బాగుంటుంది. పైనుంచి వేసేదానికంటే ఇట్లా ఫ్రై చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు కారం వేసుకుందాం. దీంట్లోకి ఒక 2 స్పూన్ కారం వేస్తున్నా. నెక్స్ట్ ఒక టీ స్పూన్ 2 స్పూన్ల నూనె పొడి వేసుకోండి, ఎందుకంటే టేస్ట్ బాగుంటుంది కాబట్టి. నెక్స్ట్ 2 స్పూన్ల పల్లీల పొడి. ఈ పొడులు వేసుకుంటే కొంచెం టేస్ట్ యాడ్ అవుతుంది. నెక్స్ట్ దీంట్లో కొంచెం బెల్లం వేసుకుంటున్నా. ఇది మీ ఇష్టం, వేసుకోకపోయినా ఓకే. కొందరు చక్కెర కూడా వేసుకుంటారు, కానీ బెల్లం వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు వీటన్నింటిని మంచిగా మిక్స్ చేసుకుని సాల్ట్ చెక్ చేసుకోండి ఇప్పుడే. మూత పెట్టుకుందాం ఒక 2 మినిట్స్, ఎందుకంటే మనం వేసిన మసాలాలు పట్టుకోవడానికి. మళ్ళీ బెల్లం కూడా వేసినాం కదా, అది కొంచెం కరుగుతుంది. అంతే, కర్రీ రెడీ అయిపోయింది. దీంట్లో బెల్లం వేస్తేనే టేస్ట్ బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. చూడండి అయిపోయింది. దీన్ని అటుకులతోని కూడా కలుపుకొని తినచ్చు. పేపర్ అటుకుల్ని కొంచెం ఫ్రై చేసుకొని దాంట్లో ఈ కర్రీ వేసుకొని తింటే కూడా బాగుంటుంది.